చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. They are seated here and watching live. వారు ఇక్కడ కూర్చున్నారు, లైవ్ లో చూస్తున్నారు. They are blessed with kids. వారికి దేవుడు పిల్లల్ని ఇచ్చి దీవించాడు. But they are least bothered about the future of their kids. అయితే వారి పిల్లల యొక్క భవిష్యత్తును గురించి వారికి కొంచెం కూడా శ్రద్ధ లేదు. They say that దేవుడు చూసుకుంటాడు బ్రదర్, మనం చూసుకుంటే ఎంతకాలం చూసుకుంటాం? వాళ్ళు అంటారు కదా, దేవుడు చూసుకుంటాడు బ్రదర్, మనం ఎంతకాలం చూస్తాం. దేవుడే కనిచ్చింటాడు కదా, మీరు ఎందుకు కన్నారు? It is the God working through you in order to safeguard your children, prepare your children and plan your children for His glory. కాబట్టి దేవుడు మీ ద్వారా కార్యం చేయగోరుతా ఉంటున్నాడు, పని చేస్తున్నాడు. మీ పిల్లలను తన మహిమార్థమైన సిద్ధపరిచే దాని కొరకే, వారిని ఆ రీతిగా తయారు చేసేదాన్ని వారి కొరకే. I told this earlier, but I want to tell this again as well. ఇది ఇంతకు మునుపు నేను చెప్పాను, అయితే మరలా చెప్పగోరుతున్నాను. If you want to be best parents for your kids, మీ పిల్లల కొరకైన శ్రేష్టమైన తల్లిదండ్రులుగా మీరు ఉండాలంటే do only these two things. ఈ రెండు సంగతులు మీరు చేయండి. Number 1, introduce Jesus Christ to them. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని వారికి పరిచయం చేయండి. Number 2, give the highest education possible to them. రెండవదిగా సాధ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్య So sad many parents have failed to offer these two gifts to the children. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే తమ పిల్లలకి రెండు వరాలను ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు చాలా తప్పిపోయారు. But instead they are after the real estates. I want some building for my son and this building, this side, this plot for my son and daughter. Not introducing Jesus to your kids. అయితే దానికి బదులుగా రియల్ ఎస్టేట్ అని, ఈ ప్లాట్ నా కుమారుడు కొరకు, ఈ ప్లాట్ నా కూతురు కనుకని అలాగనే వాటి వెంట వెళ్తున్నారు కానీ యేసు ప్రభుని తమ పిల్లలకు పరిచయం చేయట్లేదు. I don't say that you do not acquire anything for your kids. That's always parental responsibility to take care of their future as well. మీ పిల్లల కొరకే ఏమాత్రం కూడా ఆస్తి సంపాదించకూడదని చెప్పట్లేదు. పిల్లల గురించి సంపాదించి పెట్టడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. But first you have to do these things. అయితే మొట్టమొదటిగా ఈ రెండు సంగతులు చేయాలి. If you skip doing these two things, తప్పిపోతే the rest of the things will not have a blessing for your kids. మిగిలిన సంగతులు మీ పిల్లల పైన ఎలాంటి ఆశీర్వాదం తీసుకురాలేదు. So many times you are not able to take care of your children's needs. చాలా